సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం బిమ్రా గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వికటించి 3 నెలల శిశువు మృతి చెందింది. పోలియో డ్రాప్స్ వేసిన కొద్దిసేపటికే పసికందుకు వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. తల్లిదండ్రులు మహేష్, స్వర్ణలత ఆందోళనతో సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సంగారెడ్డి జిల్లాలో పోలియో డ్రాప్స్ వికటించి 3 నెలల చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కంకి మండలం మోర్గి గ్రామానికి సంబంధించిన గ్రామంలో ఒక విషాద ఘటన జరిగింది. 3 నెలల పసికందును ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు మహేష్, స్వర్ణలత వాళ్ళిద్దరు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోలియో డ్రాప్స్ వేయించడం కోసం వాళ్ళని ఆ అమ్మాయిని తీసుకువెళ్లడం జరిగింది. అయితే ఆ 3 నెలల పసికందుకు పోలియో డ్రాప్స్ వేసిన కొద్దిసేపటికే ఆమె కొద్ది అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమెకు ఆ పాపకు వాంతులు, విరోచనాలు, ఒక్కసారిగా శరీరం అంతా చల్లబడిపోతూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. పాప అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. వెంటనే పరిస్థితి గమనించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటికే ఆ పాప మృత్యువాత పడింది. ఇది చాలా విషాద ఘటనగా చెప్పుకోవచ్చు. చిన్న పాపకు పోలియో డ్రాప్స్ వేయించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లడము, అక్కడ ఈ ఘటన జరగడము, ఇదంతా కూడా స్థానికంగా గ్రామంలో కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా వాళ్ళు అవాక్కైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లలకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలనేది ఒక నియమంగా వస్తున్నది. ప్రభుత్వం కూడా దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలుగా నిర్వహిస్తూ ఉన్నది. 2 సార్లు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమాల్లోనే కాకుండా పుట్టిన బిడ్డలకు ఎప్పటికప్పుడు పోలియో డ్రాప్స్ వేయించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. అయితే ఈ పాపకట్ల ఎందుకు జరిగిందనే విషయం మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అది ఆ పోలియో చుక్కల్లో ఉండేటువంటి ఏదైనా డిఫాల్టా, లేకపోతే అమ్మాయికి సంబంధించి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయనే విషయం మీద మాత్రం అటు వైద్యులు కానీ వీళ్ళు కానీ విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. సాధారణంగా పోలియో చుక్కలు ప్రతి చిన్న పిల్లలకు వేయడం అనేది సాధారణంగా జరుగుతుంది. దీనివల్ల ఆ పాపకు సంబంధించిన ప్రాణాలు పోవడం అనేది చాలా విషాదంగా చెప్పుకోవచ్చు. గ్రామస్తులంతా కూడా భయకంపితులవుతున్న పరిస్థితి. తమ పిల్లలకు ఎవరికి కూడా పోలియో చుక్కలు వేయడానికి కూడా ముందరికి రానటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. రంగాచారి, పర్టికులర్ గా ఇవాళ హాస్పిటల్లో ఈ 3 నెలల చిన్నారికి ఒక్కరికి మాత్రమే పోలియో డ్రాప్స్ వేసారా? హాస్పిటల్లో మిగిలిన చిన్నారులకు ఎవరికైనా వేసారా? చిన్నారులకు ఇంకా వేసినట్టుగా ఏమి రిపోర్టు లేదు. ఈ పాపకు మాత్రం మధ్యాహ్నం వచ్చి వేసినట్టుగా తెలుస్తుంది. మిగతా పిల్లలు ఈ రోజు పెద్దగా ఎవరు పోలియో చుక్కలు వేసుకున్నట్టుగా మాత్రం ఏమీ రిపోర్టు లేదు. అయితే ఇక దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంది. మొత్తానికి అయితే ఇప్పటి వరకు ఎవరికి వేసిన వాళ్ళకు మాత్రం ఏమి ఇబ్బందులు లేవు. గతంలో వేసుకున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు లేవని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు మాత్రం చెప్తూ ఉన్నారు. కానీ ఈ పాపకు మాత్రం సడన్ గా ఇట్లా జరగడం వెనుక నిజానికి అదేమైనా ఎక్స్పైరీకి సంబంధించిన ఏమైనా పోలియో డ్రాప్స్ కానీ వేశారా, లేకపోతే అందులో ఏమైనా ఇబ్బంది ఉందా, పాపకు వేరే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాల మీద మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అది పోస్ట్ మార్టం చేస్తే గానీ పోస్ట్ మార్టం ద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ అమ్మాయి చనిపోవడానికి ప్రధాన కారణం పోలియో చుక్కల, మరేదైనా అనారోగ్యానికి సంబంధించిన కారణాలనే విషయం మీద మాత్రం ఇంకా నిర్ధారణ జరగాలంటే పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా అది బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రజల్లో మాత్రం పోలియో డ్రాప్స్ వేసిన తర్వాతనే ఇట్లా అమ్మాయికి జరగడంతో మాత్రం పెద్ద భయకంపితులు అవుతున్న పరిస్థితి మాత్రం అక్కడ కనిపిస్తుంది. సింధూరా, రంగాచారి, పోలియో డ్రాప్స్ వేసిన వెంటనే పాపకి అలా సీరియస్ అయింది కాబట్టి మరి హాస్పిటల్ సిబ్బంది ఏమంటున్నారు, డాక్టర్స్ ఏమంటున్నారు, అక్కడ అధికార యంత్రాంగం ఏమంటున్నారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యారా? అసలు డాక్టర్స్ వాళ్ళు ఏమీ పెద్దగా రెస్పాండ్ కాలేదు. నిజానికి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి దీనికి సంబంధించి ఇది కాదు, ఇది పోలియో డ్రాప్స్ కు సంబంధించిన ఇష్యూ కాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఏమీ స్పందించకపోవడం కూడా పలు అనుమానాలకు దావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది.
డాక్టర్స్ వెంటనే స్పందించి దానికి సంబంధించి అది ఎక్స్పైరీ డేట్ ఏమైనా జరిగిందా, లేకపోతే పొరపాటు ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, అమ్మాయికి వేరే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాల మీద కూడా వాళ్ళు నిర్ధారిస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద, పోలీసుల మీద, వాళ్ళ వైద్యుల మీద ఉంటుంది. కానీ వైద్యులు మాత్రం ఇప్పటి వరకు దాని మీద ఏమీ స్పందించినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి ఇది వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, ఇది మా కొంతమంది అయితే ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడుతున్న వాళ్ళు మాత్రం ఇది పోలియో డ్రాప్స్ కి సంబంధించిన ఇష్యూ కాదు, అది అమ్మాయికి సంబంధించి వేరే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటాయనేది మాత్రం వాళ్ళు పైకి మాత్రం చెప్పడం లేదు, అఫీషియల్ గా చెప్పడం లేదు ఆ విషయం. కానీ ఈ చెప్తూ ఉన్నారు. మొత్తానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తే చాలా స్పష్టంగా దీనికి సంబంధించి ఏం జరిగింది ఏమిటి అనే విషయాల మీద చాలా నిర్ధారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.